ముందు అన్నం వండేస్తానండి. ఇక్కడ బియ్యం వేస్తాను, ఇక్కడేమో స్నానానికి వేడి నీళ్ళు వేస్తాను. ఇక్కడ అన్నం వంచేసి వెంటనే పాలు పెడతాను. తర్వాత పాలు అయిపోయిన వెంటనే గుడ్లు పెడతాను. గుడ్లు అయిపోయిన వెంటనే ఇంకా ఈలోగా ఇవన్నీ అయ్యేలోగా కూరకు రెడీ చేసేసుకుంటాను. రెడీ చేసేసుకొని ఈ 3 అయిపోయిన తర్వాత కర్రీ రెడీ చేస్తాను కదండి, కర్రీ పెట్టేస్తాను. ఇలాగా నీళ్ళు వేడైపోతాయి. ఈ 4 అయ్యేలోగా నీళ్ళు వేడైపోతాయి. పిల్లలు స్నానం చేసేసి తినిపించేసి పంపించేస్తాను, అయిపోద్దండి. ఓకే, మొత్తం అంతటికి ఎంత సమయం పడుతుంది మీకు? సమయం అంటే మ్యాక్సిమం 6:30కి 6 కానీ 6:30 కానీ మొదలెడతాను. పిల్లలు స్కూల్కి వెళ్ళేటకి 8:30 కల్లా పంపించేస్తాను. నేనైతే కరెక్ట్గా దీంట్లోనే ఫాలో అయ్యేది అది. దీంట్లోనే కానీ దాంట్లో అయితే కొంచెం టైం పట్టుద్ది, ఎందుకంటే ఒకటి కాబట్టి. పాలు గుడ్లు అవి లేకపోతే కనుక అన్నం కర్రీ మాత్రం వెంటనే అయిపోతాయి అన్నమాట. కర్రల పరంగా మీకు ఏమైనా సరే కర్రలు ఇందులో ఎలా పడుతున్నాయి, అందులో ఎలా పడుతుంది? ఎలా పడతాయి అంటే మామూలుగా పాత అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోతాయి. ఈ మంట ఎక్కువ వచ్చేస్తుంది, ఇందులో కర్రీ కూడా ఉడకడం కొంచెం ఫాస్ట్గా అయిపోద్ది. అవి కొత్త అనుకో కొంచెం ఇలా లేట్ అవుతుంది అండి. 10 నిమిషాలు లేట్లాగా 10-15 నిమిషాలు లేట్లు అవుతుంది అన్నమాట. ఇప్పుడు పాత పొయ్యి ఉంది కదమ్మా, పాత పొయ్యిలో ఇప్పుడు వాడుతున్న సరళ పొయ్యికి పొగ ఏ విధంగా ఉంది? పొగ అయితే మ్యాక్సిమం ఇప్పుడైతే రావట్లేదండి, ఇలా తప్ప పొగ అంతా అటే వెళ్ళిపోతుంది. కానీ ఊళ్ళో వాళ్ళందరూ చూసి నీ పొయ్యి బాగుంది అంటున్నారు. అంటే నేను ఇలా పెడితే బాగుంటుందేమో ఒకసారి చూడండి అన్నాను వేసేటప్పుడు. వేసే వాళ్ళు కూడా ఇలా బాగుంటుంది, ఇలా పెట్టి చూడండి ఇక్కడ గొట్టం లేకుండా అటెప్పు పెడితే బాగుంటుంది కదా అనేసి వాళ్ళు నేను చెప్పడంతో వాళ్ళు అలా ట్రై చేశారు, పెట్టారు. పొగ అయితే అటు మ్యాక్సిమం వెళ్ళిపోతుంది. మొత్తం ఈ పొయ్యి గురించి మీకు ఏంటి అనిపిస్తుంది? అంటే బాగుందా? పర్వాలేదు. ఇంకొకరికి వేసుకుంటానంటే రికమెండ్ చేస్తారా? అంటే వేసుకోండి ఇది బాగుంది కావాలన్నది, బయట పెట్టుకుందాం వచ్చేద్దామని చెప్పేసి. కాదమ్మా, సాంప్రదాయ పోయింది కదా పాత పొయ్యికి, ఆ పొయ్యి బాగుందా ఈ పొయ్యి బాగుందా? నేనైతే సాంప్రదాయ పొయ్యినా ఆ పొయ్యి అది కూడా ఇలాగే వేసుకుంటాను. నేను ఓన్గానైతే మట్టి తొక్కేసి పిసికేసి ఇలా 2 వచ్చేలాగే వేసుకుంటాను. కానీ ఎందుకంటే పిల్లల గురించి కొంచెం కష్టంగా ఉంటుంది కదా, పని చేయాలని కొంచెం అలసిపోవడం వల్ల నేను ఇంకా అలాంటి పొయ్యికి ఇంకా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇలాగా తీసుకురండి అంటే ఆ సిమెంట్ పొయ్యి తీసుకొచ్చారు, అదే అందులోనే ఇంకా అలాగా ఏదో పిల్లలతో కాలక్షేపంగా అలా చేసుకుంటూ. ఆ పొయ్యి బాగుందా ఈ పొయ్యి నచ్చిందా? ఈ పొయ్యి పర్వాలేదు. ఎందుకు నచ్చింది? ఎందుకంటే ఇటు అన్నం కర్రీ పాలు గుడ్లు అవన్నీ అయ్యేలాగా వాటర్ అయిపోతాయి. ఇవన్నీ ఉడికి పక్కన పెట్టుకొని పిల్లలకి స్నానం చేయించడానికి నీళ్ళు రెడీ అయిపోతున్నాయి. స్నానాలు చేయించేసి పంపించేస్తున్నాను పెట్టేసి, అయిపోతుంది. ఆ తర్వాత 9 నుంచి ఇంక ఇంట్లో పనులు, బట్టలు, గిన్నెలు, తర్వాత ఇల్లు శుభ్రం చేసుకోవడం ఇవన్నీ మ్యాక్సిమం ఒక 12 లోపలనే చేసేసుకుంటున్నాను. ఈ పొయ్యి వచ్చిన తర్వాత వంట చేసే సమయం అయితే తగ్గిందా? తగ్గిందా? మిగులుతుంది కదా ఆ టైం ఏం చేస్తావు? ఆ టైంలో నేను ఆల్రెడీ టైలరింగ్ కాబట్టి అందులోనే కాలక్షేపం చేసేసుకుంటాను, అందులోనే కుట్టుకొని బట్టలు గట్ట కుట్టుకోవడం. ఈ పొయ్యి రావడం వల్ల కొంచెం ఆదాయం వస్తుందా? నీకు అనిపిస్తుందా టైం మిగులుతుంది? నాకు మిగులుతుందండి. మిగతా వాళ్ళందరికి కూడా ఇస్తే బాగుంటుందా బాగోదా? అది వాళ్ళు యూజ్ చేసుకుంటే పర్వాలేదు, నాకు అనుకుంటే పర్వాలేదండి వాళ్ళకి, అంటే నా మట్టుకైతే పర్వాలేదు. అది ఓకే, బాగా చెప్పారమ్మా, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. ఓకే.